కోరాలి. మరొక అంశం సార్, చివరి అంశం, తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్, సందడ లేని నాయుడు ప్రైవేట్ కార్యక్రమాలు, ఇక చంద్రబాబు అసంతృప్తి. అంటే మొదటిది చంద్రబాబు తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు కల్తీ లేకపోతే కొవ్వు అవి అన్నారు. అదంతా ఇప్పుడు ప్రస్తుతానికి అది అంత మీరు చేసినంతగా జరగలేదు. దాని ద్వారా కూడా చాలా ఉద్రిక్తతలు అనుకున్నారు, అవి జరగలేదు. సర్దుమనిపోయినట్టే సార్ అంశం. ఖచ్చితంగా మీరు నివేదికలు వచ్చాయి, సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పిన స్థాయిలో అయితే కొవ్వు అనేది కలవలేదు. కల్తీ అవును, కల్తీ వేరు, కొవ్వు కావాలని కలిపారు, ఇవన్నీ చేయడం వేరు. అదే అయిపోయింది. దాని ఆధారంగా నాయుడు గారు వచ్చినప్పటి నుంచి అదొకటి, అన్య మతస్థులు ఒకటి, ఇటువంటివన్నీ కూడా మొదలయ్యాయి. ఆ తర్వాత ఆయన మీద వ్యక్తిగతంగా కొన్ని వీడియోలు విడుదల కావటం. అప్పుడు కూడా అంతే అండి, దాని మీద కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అన్నారు. ఎక్కడ ఆర్డర్ ఎక్కడ ఉందని నేను నన్ను అడిగా. ఇప్పటికి కూడా గ్యాగ్ ఆర్డర్ ఏంటో ఎక్కడ ఏమి, సరే వ్యక్తిగత అంశాలు మనకు అనవసరం. కానీ అయితే మాజీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు రోజు చేస్తూనే ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్య పాత్ర ఆయన వహించాలి. అవును, ఈ లోపల ప్రైవేట్ కార్యక్రమాలు ఒకటి చూసి అక్కడెక్కడ సత్కారాలు ఇట్లాంటివి. నిన్న కూడా హైదరాబాద్ బిహెచ్ఈఎల్లో ఆయన సతీ సమేతంగా ఆయన అంతకుముందు బిహెచ్ఈఎల్లో పనిచేసేవాడు, ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్గా. జరుగుతున్నాయి ఇట్లాంటివి. కానీ కొండ మీద ప్రతిష్టంభన ఏర్పడింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉద్యోగులు, అధికారులు ఎవరు కూడా ఇంకా ఒక స్పష్టమైన విధానము, కదలిక లేదు. ఈయన కూడా అంత ఆసక్తి అనాసక్తి వల్ల వాళ్ళు వింటున్న పరిస్థితి కూడా ఏమీ లేదు. ఇంకోటి, ఇప్పుడు ఏఐతో దర్శనాల సమయం తగ్గిస్తాము, చెత్త అంతా తొలగిస్తాము, ఇవన్నీ కొన్ని ప్రకటనలు చేశారు. అవి చాలా వరకు అమల్లోకి రాలేదు. సో అధికారికంగా ప్రభుత్వానికి చాలా సన్నిహిత వర్గాలు చెప్పే ప్రకారం కొత్త చైర్మన్ రాబోతూ ఉన్నారు. నేను మన 99 నాగబాబు గారి పేరు కూడా చర్చ మీలాంటి నాగబాబు మిత్రుల అభిమానులు ఆయన పేరు అంతకుముందు కూడా వచ్చింది. అదొకటి. కానీ అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుని 99 ఛానల్ ఏదో ఒక స్టోరీ చూశాను. జస్టిస్ ఎన్వి రమణ గారి పేరు కూడా మన అంతకు ముందు ఉంది. నాయుడు బిఆర్ నాయుడు పెట్టడానికి ముందు ఆయన పేరు వచ్చింది. ఇవన్నీ కాకుండా తిరుపతిలో బలంగా వినిపిస్తున్న ఒక పేరు లోకాద్రి నాయుడు అని ఒక ఆయన, లోకాద్రి నాయుడు. ఈయన తిరుపతి కొండ మీద ఉంటాడు. రిలయన్స్ వాళ్ళకు సంబంధించిన పిఆర్ఓ. ఈ వ్యవహారాలన్నీ ఎక్కువగా ఆయన అక్కడ చక్కబెడుతూ ఉంటారు. ఒక 120 కోట్లు రిలయన్స్ వాళ్ళు మేము తిరుమల తిరుపతి దీనికి ఇస్తాము, అలాగే సాంకేతికమైన వీటికి కూడా సహకరిస్తాం, ఇట్లాంటి వాళ్ళు చెప్పున్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆ పేరు కూడా చాలా యాక్టివ్గా పరిశీలనలో ఉంది. అటు ఇటు తిరిగి మటుకు ఈ నవంబర్లో వచ్చారు, గత నవంబర్లో. అది సమయం కూడా దాదాపు కొంత అయింది. అందువల్ల మార్పు తప్పదు ఆ దిశలోనే. అందుకనే ఆయన కూడా కొంచెం గతం కంటే తగ్గుతూ ఉంది అనే మాట చెప్తున్నారు. మూడవది, వివాదాలు పెరిగినది. ఒక మసాలా వడ తేవటం అనేది ఒకటి తప్ప మిగిలిన సంస్కరణలు ఏమీ పెద్దగా జరగలేదు. దానికి తోడు అనవసరమైన వివాదాలు, ఈ మతపరమైనవి కూడా బాగా పెరిగాయి. వాతావరణం కూడా ఒక వివాదగ్రస్తమైంది. దీని నుంచి బయటికి రావడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే అధికారికంగా చెప్తున్నారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉన్నట్లు అనుకోవాలా సార్ మనం? పరిస్థితి మీద వ్యక్తిగతంగా ఆయనకి ఎంత ఉంది, ఆయన సంబంధాలు ఏంటి నాకు అంత తెలియదు. నేను ఊహాగానాలు కూడా నేను చెయ్యను. కానీ కొండ మీద వాతావరణం అయితే మెరుగుపడాలి. పరిస్థితి, భక్తులు ప్రశాంతంగా వివాదరహితంగా నడవాలి. దీని చుట్టే తిరుగుతూ ఉండకూడదు అనే ఒక అభిప్రాయం అయితే బిఆర్ నాయుడు గారు కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో నేను అసలు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నన్ను దిగిపోండి రాజీనామా చేయండి అని చెప్పేసి నన్ను హింసిస్తా ఉన్నారు అని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఏమంటే ఎవరి ఆవేదన వాళ్ళకు ఉంటుంది. సమస్యలు కూడా వచ్చాయి కదా, అనేక సమస్యలు, అనేక తొక్కిసలాటలు లాంటివి వచ్చాయి, లేకపోతే వివాదాలు వచ్చాయి. ఒకటైతే నిజమండి, తిరుమల తిరుపతి అన్నది ఏదో ఒక మత కోణమో పాక్షికమో టీటీడీ అంటే ఏదో టీడీపీ వైసీపీ రాజకీయ రణరంగ క్షేత్రం కాదు. వాళ్ళ రాజకీయ రణానికైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం ఎక్కువ మందికి నచ్చలేదు. అలాగే కొంచెం బీజేపీ వాళ్ళ బృందాలు బాగా పెరిగిపోయి అంత వాళ్ళు నడుపుతున్న పరిస్థితి అదొక వైపు ఉంది. వీటన్నింటినీ మేము బ్యాలెన్స్ తీసుకురావాల్సిన అవసరం. నిజంగా భక్తి విశ్వాసాలు అక్కడ వెళ్ళేవాళ్ళు ఏదో మొక్కుకొని ప్రశాంతత
అవును. కోసం వెళ్తారు. దాని బదులు నిరంతరం వివాదాలు అసలు మీడియాకు పెద్ద సోర్స్ ఆఫ్ స్టోరీస్ అయిపోతే ఎట్లా? కాబట్టి ఇవన్నీ ఎంతవరకు మరి తుది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి ఆ దిశలో అయితే అడుగులు పడుతున్నాయి. దానికి తగినట్టే ప్రతిష్టంభన కూడా ఎక్కువగా ఏర్పడుతుంది. అది మంచిది కాదు నిజానికి, ఎందుకంటే లక్షల కోట్ల మంది ప్రజలు వచ్చే చోట ప్రతిష్టంభన ఉండడం ఏమాత్రం మంచిది కాదు. చురుగ్గా చాలా క్రియాశీలంగా పాలన సాగాల్సిన అవసరం ఉంది. చాలా చకచక ఇప్పటికే ఈవోని ఎలాగో నియమించారు కాబట్టి అది జరగవచ్చు తొందరలోనే, పాజిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఈయన యొక్క అనాసక్తి కొంచెం అది చూస్తే కూడా అది కనిపిస్తుంది. నాకేం వ్యక్తిగతమైన ఇదేం లేదు కానీ బట్ పట్టాలు ఎక్కించాలి టీటీడీని కొంచెం ఆయన ఊహించినట్టుగా జరగలేదు. చంద్రబాబు నాయుడు ఆ విషయంలో బాగా ఇదయ్యాడు, నిరుత్సాహపడ్డారు అనేది కూడా అంటున్నారు. ధన్యవాదాలు తెలకపిల్లిరావు గారు. మరి ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1980.